ఎక్కడికే? ఏయ్, అదేంటి అలా అడుగుతావ్? అతను జైలుకెళ్ళింది నీకోసం. ఒకసారి వెళ్ళి అతన్ని చూడాలనిపించట్లేదా? ఏలెవరు చేయని పని తను చేశాడే. ఈ కాలంలో ఎవరలా చేస్తారు? అలాంటి వాళ్ళు ఉంటే పిక్చర్ తీసేవాళ్ళు కదా. అందరూ అంతే, ఒక్కలో ఇద్దరో మంచి వాళ్ళు ఉంటారు. అదే దేవదాస్ రామదాస్. రామదాస్ ఎవరు లవరే? ఆయన లవర్ కాదే, శ్రీరాముడి భక్తుడు. అది ఒక టైప్ లవ్ స్టోరీయే కదా. ఇప్పుడున్న వాళ్ళలో 90% పొట్టి మోసగాళ్లే. మాటలు చెప్పి కాలాన్ని వెళ్ళబుచ్చుతారు, కార్ చూపించి కార్లోకి లాగుతారు, డబ్బులు చూపించి బట్టలు ఇప్పేస్తారు. వాళ్ళ పని అయిపోయిందా ఎస్కేప్ అయిపోతారు. ప్రేమికుడంటే ఇతనే. ఇలాంటి వాళ్లకు ప్రాణం ఇచ్చినా చాలదు. నిన్ను చూస్తూ చనిపోతానన్నాడు. ఇప్పుడు నిన్ను చూడకుండా ఎలా ఉన్నాడో పాపం. లేవ వెళ్దాం. ఐమ్ సారీ, అక్కయ్యకి తెలిస్తే కాల్చి పరేస్తుంది. నేను అనుకున్నాను నువ్వు ఇలాగే అంటావని. ఈ ప్లాన్ నీది మీ అక్కయ్యది కదూ. చేయక దిల్లులేని నిన్ను లవ్ చేశాడు చూడు. నువ్వు దేనికి పనికి రావే. వెళ్ళి ఏ ఏట్లోనూ దూకి చావు. రండే వెళ్దాం. నిన్ను చూడటానికి ఎవరు అమ్మాయిలు వచ్చారు. రా. చిత్ర, హాయ్ రాహుల్. హాయ్. హలో రాహుల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సారీ. మీకు నో ప్రాబ్లం. ప్రేమ కోసం ఇంకా ఎన్ని కష్టాలైనా పడతాను. వాళ్ళెవరు మిమ్మల్ని జైల్లో వేయడానికి? పాపిష్టోళ్ళు. వాళ్ళకి ఇంకెవరు దొరకలేదా? లవ్ చేయడం తప్ప చేస్తే వాళ్ళ అబ్బా గంటేం పోయిందట. ఎంత హుషారుగా తిరుగుతుండేవారు, ఎలా అయిపోయారో చూడండి. ఏమండి, ప్లీజ్, నేను చూడలేకపోతున్నాను. దయచేసి వదిలిపెట్టండి. మాట్లాడడం పూర్తయిందిగా మేడం, టైం అయింది, బయలుదేరండి. ఒట్టి మాటలేనా? కౌగులించుకొని బోర్ నేడవాలనిపిస్తోంది. దానికి అవకాశం లేదా? నువ్వు అలా చూసినందుకే నిన్ను లోపలేసుంటారు. నిన్ను వదిలిపెట్టనే కూడదు. చిత్ర మీతో రాలేదా? ఎలా ఉంది తను? తన వల్లేగా జైలుకొచ్చు. తను ఇంకా తలుచుకుంటూనే ఉన్నావా? తన్ని మర్చిపోలేవా నువ్వు? తనని మర్చిపోయిన క్షణమే ఈ బాడీ శవంగా మారుతుంది. చిత్ర, హే, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నావు? మీ అక్కయ్య ముందేమో మన పెళ్లి ఒప్పుకుంది. నేను జైలుకి రాగానే కుదరదు అంటోంది. నిన్ను కిడ్నాప్ చేస్తే క్రైమ్, నిన్ను చూడకపోతే పెయిన్. నువ్వేదైనా ఇస్తే తాగి చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి నాకు కొంచెం విషయం తెచ్చివు చిత్ర. ఐ లవ్ యూ చిత్ర. ఐ లవ్ యూ చిత్ర. ఐ లవ్ యూ. అదిటివు, అదివు. ఆ రామదాస్ నాయుడికి ఏ తారీఖున ఫోన్ చేస్తారో చూడండి. ఆ నాయుడిది ఏ సెల్ రా? బిఎస్ఎన్ఎల్, హెచ్, ఎయిర్టెల్ లేక రిలయన్సా? వాడి దగ్గర సెల్ ఫోన్స్ ఎందుకుంటారా? వాడు చాలా తెలివైన వాడు. అన్ని గవర్నమెంట్ ఫోన్సేగా. ఆ నెంబర్స్ సరిగ్గా నోట్ చేయరా? పేపర్లో అతను ఫోటో పడింది గుర్తుందా? దానికి ముందు రోజు ఆ తర్వాత రోజు అతని గురించి ఒక న్యూస్ వచ్చింది. ముందు అది ఎక్కడుందో వెతకండి. ఇదిగో అక్క, ఆ ఆర్సీ పటేల్కి విశ్వాసపాత్రులుగా ఉంటూ పనిచేస్తున్న వాళ్ళ లిస్టు, వాళ్ళ అడ్రస్లు, లావాదేవీ వివరాలు, ఇచ్చిన లంచాలు, అంతేకాకుండా బినామీ పేరున ఇళ్ళు, అన్ని వివరాలు తారీఖులతో సహా ఉన్నాయి. ఇదొక్కటి చాలక్క వాడి పని పడ్డానికి. ఆ అబ్కారీ అకౌంట్ ముందుటివ్వు. అదే వాడిని దెబ్బతీసే ఆయుధం. ఆ ఫైల్ ఓపెన్ చేసి కాపీ తీ. కంటిన్యూ చేయి. అది రంగా, మన డిపార్ట్మెంట్ కోడ్ ఎక్సెస్ లో కిక్తా అశోక్ కుమార్ గెస్ట్ హౌస్, వీటన్నిటి ఫోన్ నంబర్లు 4 కాపీలు తీ. అక్క, రాహుల్ నేను ఎందుకు జైలుకు పంపా? ఏంటి, అందరూ రెడీ ఏదా? తలో కాపీ ఉంచుకోండి. ఓకే? ఓకే మేడం. ఆఫీస్ జాగ్రత్త. అలాగే మేడం. టికెట్. అందరూ వెళ్ళి బట్టలు మార్చుకొని త్వరగా రెడీ అయ్యారు. క్విక్. అక్క, ఏంటి నీ గోడు? నన్ను అడగకుండా జైలుకి ఎందుకు వెళ్ళావు? అంత పెద్ద దాని అయిపోయావా నువ్వు?
అది కాదక్క. అది కాదంటే ఏది కాదు? నాకు టైం లేదు, త్వరగా విషయానికి రా. నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. రాహుల్ని జైలుకు పంపించింది వాడొక కంత్రి, లోఫర్, ఫ్రాడ్, మానవ రూపంలో ఉన్న ఒక మృగవరి. వాడి మీద జారిపడే ముందు వాడి తండ్రి దరిద్రపు జాతకాన్ని చూసి జడుచుకొని నీ జాతకాన్ని నువ్వే మార్చుకుంటావు. నేను వాడికి సమాధి కట్టాలనుకుంటుంటే నువ్వు వాడి మీద ప్రేమ కురిపిస్తున్నావు. మీరు వెళ్ళండి, ఒక్కరిని కూడా వదలకూడదు. మన వాళ్ళందరికీ ఫోన్ చేసి అన్ని చోట్ల ఒకేసారి దాడి చేయండి. నేను అందరికీ ఫోన్ చేస్తాను. ఓకే? ఓకే మేడం. ఎవరు ఏది మర్చిపోలేదుగా? లేదు మేడం. తెలుగు యువత వర్ధిల్లాలి. తెలుగు యువత వర్ధిల్లాలి. చూడు, ఈ రోజు నుంచి హాస్టల్ బంద్. నువ్వు నాతోనే ఉంటున్నావు. పెద్ద పెద్ద గొడవలు జరిగేట్టున్నాయి, జాగ్రత్తగా ఉండవు. ఇలారా. నా తలరాత ఏటో సరిగ్గా లేదు. నువ్వైనా సంతోషంగా ఉంటావు. నేనున్నంత వరకైనా నా మాట విను. ఆ తర్వాత నీ ఇష్టం. లేదక్క, నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. కానీ నువ్వు తప్పు చేసావని ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి. చిన్నపిల్లలు ఏం చేయాలో చెప్పు. పడిపోకుండా ఉండాలంటే పెద్దోళ్ళు చేపట్టుకుని నడవాలి. చూసావా, అన్నీ నీకే తెలుసు. కానీ ఇంకా చిన్నతనం పోలేదు. పిచ్చిదానా, వెళ్ళి స్నానం చేసి భోంచేయి. వెళ్ళు. ఒక మనిషికి మరీ ఇంతగా ప్రశ్నిస్తే ఏమవుతుంది? తట్టుకోలేక తిరగబడతారు. కొందరైతే ఆ టెన్షన్ భరించలేక క్రిమినల్స్ అవుతారు. ఈ రోజు ఝాన్సీ చేసిన పనికి జనం చప్పట్లు కొడుతూ తన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తను కనకదుర్గ అవతారమని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో నేను నా అధికారాన్ని చెలాయిస్తే తను తనకు తెలిసిన మన వీక్నెస్ ని బయట పెడుతుంది. దాంతో మనం క్లోజ్. ఐ థింక్ యూ బెటర్ గో ఫర్ ఏ కాంప్రమైజ్. కాంప్రమైజా? లండన్, పారిస్, హాంకాంగ్ వాళ్ళతో చేతులు కలిపిన నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాంతో చేతులు కలపాలా? నో. మాఫియాతోనూ, రౌడీలతోనూ, హంతకులతోనూ చేతులు కలుపుతారు. అంతకంటే 1000 టైమ్స్ బెటర్ కదా ఇది. కమిషనర్, మీకు తను మామూలు ఆడది. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నాకు తెలుసు. అలాంటి మగాణ్ణే చూడలేదు. ఆమెకున్న గట్సు, స్పీడు, ఒకే రాత్రిలో టోటల్ సిటీనే మార్చేస్తాననే ఆ తెగువ ఇంపాసిబుల్. నేను వేరెవరిలోనూ చూడలేదు. తనలో ఏదో ఒక లక్ష్యం, ఆలోచన ఉన్నాయి. లేదంటే ఇలా జ్వాలగా మారేది కాదు. ఝాన్సీని మీ దగ్గరకు పంపించే బాధ్యత నాది. తనకి ఎలాంటి బహుమతి ఇచ్చి మీ వైపు తిప్పుకుంటారో మీ ఇష్టం. తను ఒప్పుకుంటే మీకంటే అదృష్టవంతులు వేరెవరూ ఉండరు. ఏమంటారు? ఓకే. నీకు ఇన్ని గట్స్ ఉన్నాయని తెలియక ఇంతవరకు నీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు నీకు సన్మానం చేసే టైం వచ్చింది. ఇదిగో, ఇది సంజీవరెడ్డి నగర్లో నాకున్న 100/100 సైట్. ఇది నీకే. పోతే ఇది ఖాళీ చెక్ బుక్. నీకెంత కావాలంటే అంత ఫిలప్ చేసుకోవచ్చు. ఇక ఇది నా కొత్త గార్మెంట్ ఫ్యాక్టరీ. నీ పేరు మీదకి మార్పిస్తాను. ఇవన్నీ నీకే. ఎవ్వరూ ఇవ్వలేని 6x3 అడుగుల స్థలం నేను పుట్టినప్పుడే నాకు రెడీగా ఉంది. సో నీ స్థలం నాకు అక్కర్లేదు. నా తల్లిదండ్రులు ఇచ్చిన చెక్కే నేను ఇంకా క్యాష్ చేసుకోలేదు. సో నీ చెక్కు నాకు అవసరం లేదు. నా ఒంటి మీద బట్టలు నా కష్టానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ ఇచ్చినవి. నీ గార్మెంట్ ఫ్యాక్టరీలో తయారైనవి కాదు. సో అది క్యాన్సల్. నాకు కావాల్సిందల్లా ఒక్కటే, జీవితాంతం నీకు సెక్యూరిటీ ఇచ్చి సెల్యూట్ కొట్టే చట్టానికి నువ్వు సెల్యూట్ కొట్టాలి. ఆగస్ట్ 15 జనవరి 26 సెల్యూట్స్ కొట్టించుకునే నేను నీకు సెల్యూట్ కొట్టాలా? గెట్ అవుట్, అవుట్. అంతే ఈజీగా నీ జీవితంలో నుంచి నన్ను బయటికి గెంటేలేవు పటేల్. నేనేమి మహేష్ చౌదరిని కాను. మహేష? ఎలా తెలుసా అతను నీకు? ఎవతాను అతనికి? అక్కవా, చెల్లెలివా, భార్యవా, లేక ప్రియురాలివా? అతడి ప్రాణాన్ని. 1, 2, 3, 4, 5,
6, 7, 8. 1, 2, 3. Hello, sir. Tell me, how can I help you? Excuse me? పప్పు రిలాక్స్ అవడానికి. ఎస్ మిస్టర్ పటేల్, నేనేం చేయాలి? నువ్వు డాన్స్ చేయడం ఆపేయాలి. 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడపాలి. నీ గొంతుని, సంగీతాన్ని, సాహిత్యాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాలి. ఎందుకని? నీ స్థానంలో వీడు ఆడి పాడి పాపులర్ సింగర్ అవ్వాలి. వీడు మా అక్కయ్య కొడుకు. ఖాళీ చెక్. నీకు ఎంత కావాలంటే అంత ఫిలప్ చేసుకో. See you. హలో హలో, ఆగండి. అలా వెళ్ళిపోతారేంటి? నా మాట వినరా? మీరేమైనా హిట్లర్ అనుకుంటున్నారా? అనుకోవడం కాదు, వాడే వీడు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అదే నా వృత్తి. నకరాలు చేసావనుకో నరకానికి వెళ్తావు. జాగ్రత్తగా ఉంటే బతికిపోతావు. నువ్వు తెలివైన వాడివని నాకు బాగా తెలుసు. నేను చెప్పిన పని చేస్తావు. వెళ్ళరానా? మహేష్, 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 మహేష్. హ్యాపీ బర్త్డే టు యూ. ఆర్సీ పటేల్ నీ దగ్గరకు వచ్చాడట. నువ్వు 100 ఏళ్లు బతకాలి. 2 ఏళ్ళు నువ్వు డాన్స్ చేయకూడదని కండిషన్ పెట్టాడట. వావ్, డెలిషియస్. నువ్వు టేస్ట్ చేస్తావా? నేను అడుగుతుంది ఏమిటి? నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆటలుగా ఉందా? వాడు వచ్చాడా? ఎందుకు టెన్షన్ పడతావు? ఒకవేళ ఏమన్నా జరిగి నేను చనిపోతే నువ్వున్నావు కదా రివెంజ్ తీసుకోవడానికి. మీరంతా రెడీగా? ఓకే, బాయ్. ఝాన్సీ, ఇంకా ఎంతసేపు ముస్తాబోతావు? త్వరగా రా. వస్తున్నా. వాట్ ఇస్ దిస్ ఝాన్సీ? ఈ రోజు కూడా ఇదే డ్రెస్సా? నేనే నీ సెక్యూరిటీని. ఎవరిని నేను నమ్మలేను. ఝాన్సీ, నా మీద అంత ప్రేమ చూపించుకో. ఇప్పటికే ఎక్కువైంది. మరీ ఎక్కువైతే తట్టుకోలేక చచ్చిపోతాను. షో! ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. పద. నా మహేష్ ని లారీతో గుర్తించి నాకు దూరం చేశావు. ఇక ఏడవలసింది నువ్వు. నీ వాళ్ళెవ్వరినీ నీకు దక్కనివ్వను. ముష్టెత్తుకునేలా చేస్తాను. ముష్టెత్తుకున్న అదే చేత్తో చట్టానికి సల్యూట్ కొట్టిస్తాను. మీ ఎవరి వల్ల ఏమీ కాదంటే తనని గూడానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్కడికి? గూడానికా? వాడు రాక్షసుడండి. ఏమండి, అక్కడికి ఎందుకండి? ఇక్కడి నుంచి వెళ్ళిన ఆఫీసర్స్ ఇంతవరకు ఒక్కడు కూడా తిరిగి రాలేదండి. ఏమండి? తను రాకూడదనే
ఎందుకండి వదిలేయండి. ఆడపిల్ల ఏదో రకంగా కట్టబడి బతికేస్తుంది, పాపం వదిలేయండి. ఒకేసారి చంపేస్తానంటే ఎలా? శివుడే ఇక్కడ లేనప్పుడు పార్వతికి ఇక్కడేం పని? కైలాసానికి పోనీయండి. అట్టాగేలండి, మీరు ఎంతగా చెబుతూ ఉంటే మీ మాట మేము కాదనగలమైతేండి. సర్లేండి, మీరు నిశ్చింతగా ఉండండి. అయ్యగారు చెప్పిన మాట విన్నారు కదా, మీరు ఆ పనిలో ఉండండి. ఏం ఝాన్సీ, ఏం మాట్లాడకుండా ఆర్డర్స్ తీసుకుని సెల్యూట్ కూడా కొట్టకుండా వెళ్ళిపోతున్నా? మాట్లాడనా? నాకు అవకాశం ఉందా? బాధపడకూడదు. నీకన్నా వాడుంచుకున్న వేసే ఎంతో నయం. సుఖానిచ్చే సాకుతో ఎదపై తన్నుతుంది, మొహం అంతా రక్కుతుంది, ఒళ్ళంతా ఘాట్లు పెడుతుంది. నువ్వు వాణ్ణి అదే చేయలేవు. నువ్వు వాడు కట్టిపడేసిన కుక్కవి. కాస్త ఎంగిలి మెతుకులు పారిస్తే తోకాడిస్తావు, సస్పెండ్ పేరుతో లీవ్ ఇస్తావు, ట్రాన్స్ఫర్ పేరుతో ఏ దూర ప్రాంతాలకు తరివేస్తావు. సెల్యూట్ కొట్టాల్సింది వాడికి. వాడే మీ అందరికన్నా పై అధికారి. వస్తా. ఛ, మాట్లాడించి పరువు పోగొట్టుకున్నట్టయింది. వెళ్ళొస్తాను. జాగ్రత్త వస్తాను. అలాగే జాగ్రత్త రంగా. జాగ్రత్తగా ఉండండి. ఉంటాం అక్క. వస్తాను. ఓకే. ఐఎమ్ సారీ ఝాన్సీ, ప్రభుత్వం నేను ట్రాన్స్ఫర్ చేసింది అన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మన ఇద్దరం దగ్గర అవుదాం అనుకుంటుంటే వాళ్ళు దూరం చేస్తున్నారు. ఏం చేస్తాం? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావో రావో అని ఇది తీసుకో. ఝాన్సీ, నేను చంపేవాణ్ణి, చచ్చేవాణ్ణి కాను. దీన్ని నీ శవం మీద నువ్వే వేసుకో. నీ తిథి రోజున టోటల్గా ఈ ఏరియా మొత్తానికి ఫుడ్ పెట్టి సంతోషిస్తాను. ఒకవేళ నువ్వు తిరిగి వచ్చావే అనుకో,